ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక స్త్రీ లేనిదే జన్మం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి త్యాగమూర్తి, అలాంటి గొప్ప మానవత్వం ఉన్న స్త్రీమూర్తి ప్రతి రోజు మనము మహిళా దినోత్సవం చేసుకోవాల్సిందే. కానీ ఈ రోజు మనం వారి యొక్క గొప్పతనం, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మీకందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు స్త్రీ అంటే కంప్లీట్ గా ఫ్యామిలీ, కుటుంబం కోసం ప్రేమను పంచుతూ, అట్లాగే త్యాగం చేస్తూ, కష్టాలు వస్తే తీరుస్తూ, పంచుకుంటూ, ఒక భార్యగా, తల్లిగా, చెల్లిగా ఈరోజు ఫ్యామిలీ, కుటుంబాన్ని కాకుండా ప్రతి ఒక్క రాజకీయం, డాక్టర్, ఇంజనీర్, లేదంటే క్రీడలు, అన్ని రంగాల్లో ముందు ఉంటుంది నేటి మహిళ. ఇలాంటి మహిళకు మనము ఎంత మాట్లాడినా చాలా చిన్న, చాలా తక్కువే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళలకు ఎంతో అత్యున్నత స్థానం కల్పిస్తుంది. మనం చూస్తే మన దేశం, అందరూ పెద్దవాళ్ళు అంటారు, ఎక్కడైతే మహిళని గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారు అని అంటారు. అవునా కాదు? పూజించబడతారు, ప్లస్ దేవతలు అక్కడ ఉంటారు. ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారు. అది మనం ఎంత చేసినా స్త్రీమూర్తి త్యాగం మరవలేనిది. ఈరోజు మన దేశంలో ఎక్కడైనా మనము పార్వతీ పరమేశ్వరుడు అంటారు, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి అంటారు. కానీ లక్ష్మీ స్వామి అందరు ఫస్ట్ లక్ష్మీదేవి, పార్వతీదేవినే అంటారు. అది మన గొప్పతనం, మన భారతదేశం యొక్క గొప్పతనం. శక్తి అమ్మవారిని పూజిస్తాం, గోమాతని పూజిస్తాం. కులం, మతం, విభేదం లేకుండా ఈరోజు ఇస్లాం దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ రద్దు చేయకపోతే మన దేశం, మన ముస్లిం మహిళల గౌరవం కోసం ఈరోజు ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసిన దేశం మనం. ఇంత గొప్ప దేశంలో మనం ఎన్నో చట్టాలు, ఎన్నో హక్కులు మన దేశం, మన రాజ్యాంగం కల్పిస్తుంది. ఈక్వాలిటీ, పురుషులతో సమానంగా ఉండాలి మహిళలు కూడా. ఉపాధిలో సమానత్వం, లేదంటే రోజువారీ కూలీ కానీ, లేదంటే నెల సాలరీలో కానీ సమానత్వం. అట్లాగే ఎన్నో హక్కులు, ఎన్నో చట్టాలు, మెటర్నిటీ లీవ్ అయితేనేమి, లేదంటే ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హక్కులు మన చట్టాల్లో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లాగే మహిళలకు ఎంతో చేయూత ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఈరోజు నంద్యాల జిల్లాలో కేవలం మహిళలను ఒక్కడే కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 4,300 లక్షల రూపాయలు ఈరోజు మంజూరు చేసింది. ప్రతి ఒక్క 800 మహిళలు అనుకున్నారు. ఇది మన ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాలలో రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెఫ్ అండ్ డమ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నంద్యాలలో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మా నంద్యాలకు రావడం, వీళ్ళంతా నన్ను ఇక్కడ స్వాగతం పలకడము ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఒక విషయం ఏంటంటే, నేను గమనించింది, కేక్ కట్ చేపించారు.
మామూలుగా కేక్ కట్ చేపించినాక చప్పట్లు కొడతారు. మనకు చప్పట్లు అంటేనే సౌండ్ తో వచ్చే చప్పట్లు, కానీ వీళ్ళు కొట్టే చప్పట్లు ఎంత అసలు ఇట్ ఇస్ చాలా ఒక కలిసి వేసిన సందర్భం ఇది. మహిళలు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు, ఏదైనా లోపం ఉండొచ్చు, కానీ అయినా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడుకొని ఈరోజు